అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మనం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి అబ్జర్వ్ చేసేది ఏందయ్యా అంటే ప్రధానంగా చారాన కోడికి భారాన మసాలా అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏ సందర్భమైనా మీరు చూసుకోవచ్చు. అందాల పోటీలు పెట్టినా, మెస్సీతో ఫుట్బాల్ ఆడినా అది చారాన కోడే ఏం కాదు, కానీ జనాల పైసే కానీ రూపాయిన్నర కోడే కానీ మొత్తం మీద ఏ విధంగా ఖర్చు పెడతారు, ఏ విధంగా అది చేస్తారో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న రైతు భరోసానే తీసుకోండి. ఆ రైతు భరోసాను రూమ్లో కూర్చొని కటకలు నొక్కితే రైతుల ఖాతాలలో పడిపోతాయి టకా టకా టకా. ఓన్లీ ఒక్కసారి సబ్మిట్ అని కొట్టేస్తే ట్రెజరీల నుంచి పైసలన్నీ రైతుల ఖాతాలలో పడిపోతాయి. కానీ దానికి ఏం చేసిండు మన రేవంత్ అన్న? 3 రంగుల జెండా బట్టి 3 రంగుల జెండా పాతగా అయిపోయింది వాళ్ళు. ఈ మధ్యలో ఇంకో కొత్త పాట పాడిపించుకున్నాడు. ఆ కొత్త పాట వస్తుంది, కొండారెడ్డిపల్లి తల్లిగా అన్నది ఏమో అత్తది కదా పాట. ఇక జనగణమనన్న అన్నిసార్లు పెడతారో పెట్టరో కానీ రేవంత్ రెడ్డి సభలకు అదే జాతీయ గీతం అయిపోయింది. జాతీయ గీతం లెక్కనే వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చారాన కోడికి బారాన మసాలా అన్నట్లు ఈ కాంగ్రెస్ సభలైనా గట్లనే ఉంటాయి. కొత్త పథకం కాదు, ఏం కాదు, సభలు పెట్టుకుంటా సభకు గిన్ని పైసలు విడుదల అని చెప్పేసి 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసిరట. మరి రైతుల ఖాతాలలో అందరి ఖాతాలలో పడ్డాయా పర్లేదో తెలియదు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే పడ్డాయని అంటారు. సరే, ఇది పక్కకు పెడితే మీనాక్షి నటరాజను ఒక సంచలనమైన ఆదేశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎంతగానో అట్టహాసంగా వీళ్ళు చెయ్యని దానికి సభలు పెట్టుకుంటారు, వీళ్ళు చెయ్యని దానికి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇగో ఇటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్లన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే మీనాక్షి నటరాజన్ ఈ సంచలనమైన ఆదేశం ఏందనేది మనం జర్ర ముంగడికి పోయినాక చెప్పుకుందాము. అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. దాదాపు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నా కదా రేవంత్ రెడ్డి. ఈ 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినవి కావు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులను రోడ్ల మీదకి ఎక్కిపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ స్టిల్ నౌ దిల్సుఖ్ నగర్లో మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కిర్రు నిరుద్యోగులు, ధర్నా చేస్తూ ఉన్నారు. పోలీసు ఉద్యోగాలు 20,000 నోటిఫికేషన్లు వాళ్ళు కావాలంటే లేదా 5,000తోని 2 ఏళ్ళు కాలయాపన చేసి 5,000 ఉద్యోగాలతోని నోటిఫికేషన్ విడుదల చేసి అయిపోయింది, ఫైనల్ అయింది. అది అద్దు మొర్రు అని చెప్పేసి మొత్తుకున్నా కూడా దాన్ని వెనుకకు తీసుకునే ప్రసక్తి, దాన్ని వెనుకకు తీసుకునే ఆలోచన ఈ సర్కారు తాన లేదు. అందరూ పురుగు మందులు దాగి సచ్చినా సరే ఇదే కొనసాగిస్తామని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల గురించి. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే అట్టహాసంగా నోటిఫికేషన్ ఇయ్యని దానికి, పరీక్షలు పెట్టని దానికి, రిజల్ట్ ఇయ్యని దానికి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా రేవంత్ రెడ్డి నేనే ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి జబ్బలు జరుచుకున్నాడు. ఆ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అక్కడ అట్లా సభ పెట్టుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 15 కోట్లు ఖర్చు అవుతా ఉన్నదట. ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టుకుంటా ఉన్నాడట ఒక్క సభకు. ఎందుకు? జనబలం అని చెప్పేసి నిరూపించుకోవడానిక ఏందా తెలియదు కానీ మొత్తం మీద మొన్న మీటింగ్ పెట్టినరు ఢిల్లీ. మీటింగ్ పెట్టిన తర్వాత ఈ సంచలనమైన ముచ్చట బయట పెట్టింది మీనాక్షి నటరాజన్. ఎటువంటి పాలాభిషేకాలు చేయొద్దు, ఎటువంటి జలాభిషేకాలు చేయొద్దు, ఎటువంటి కార్యక్రమాలకు తెరలేపొద్దు. మా కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఇది వ్యతిరేకము. కాంగ్రెస్ పార్టీ గాంధీయవాదంతో ముందడుగు పోతుంది, అట్టహాసంగా అట్లా ముంగడికి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఒక సంచలనమైన లేఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖ ఏందయ్యా అంటే ఒకసారి మీరు చూడొచ్చు. ఇగో ఆ లేఖ ఇదే. కుమార్ రావు వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి గాంధీ భవన్, హైదరాబాద్ గాంధీ భవన్ వేదిక నుంచి ఒక సర్క్యులర్ లెటర్ విడుదల చేసిండ్రు. ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ దట్ ద మిల్క్ అబ్ల్యూషన్స్, పాలాభిషేకాలు, జలాభిషేకాలు షెల్ నాట్ బి పర్ఫార్మ్డ్ అండర్ ఎనీ అని చెప్పేసి సర్కమ్స్టెన్సెస్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అకేషన్ ఆర్ వెన్యూ ఏదైనా కానీ, ఏ సమావేశం కానీ, ఏ సందర్భం కానీ మీరు పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దు. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏఐసిసి ఫర్ తెలంగాణ అండ్ ఎవ్రీ పార్టీ ఫంక్షనరీ ఈజ్ రిక్వైర్డ్ టు అని చెప్పేసి ఇక్కడ మొత్తం మీద స్ట్రిక్ట్లీ ఆదేశాలు జారీ చేసిండ్రు.
కంప్లీట్లీ కాంట్రరీ టు ద ఐడియాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ విచ్ ఇన్వాల్వ్స్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. మొత్తం మీద ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేయడానికి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. స్పెసిఫికల్లీ వెన్ పీపుల్ ఫేస్ న్యూట్రిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ మేబీ అండర్టేకెన్ అని చెప్పేసి. అండ్ ఇంకొక ముచ్చట కూడా చెప్పిండ్రు, సమ్ లీడర్స్ హ్యావ్ బీన్ యూజింగ్ జేసీబీస్, బుల్డోజర్స్ అండ్ అదర్ హెవీ మెషినరీ టు ప్లేస్ ఓవరైజ్డ్ ఏంటిది గార్లాండ్స్ అండ్ డెమ్. ఈ ఏమంటారు, ఈ పూదిన దండలు, గజమాలలు, గులాబీ మాలలు వేయడానికి ఈ జేసీబీలు, బుల్డోజర్లు వాడి వాళ్ళ మెడలలో వేస్తూ ఉన్నారు కదా, అగో దాన్ని కూడా వేయడానికి వీల్లేదు, వాటిని వాడడానికి వీల్లేదు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ పాస్ చేసిండ్రు. దీంతో పాటు కొన్ని కూడా పాస్ చేస్తే బాగుండు. జారాన కోడికి భారాల మసాలా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రైతు భరోసా కొత్త పథకం ఏం కాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఏ పిల్లర్కు చూసినా ఈ రైతు భరోసా గురించి మొత్తం పోస్టర్లు ఉంటాయి. మరి రైతు భరోసా ఎగ్గొట్టినప్పుడు కూడా పోస్టర్లు ఉండాలి కదా. ఈ తాప మేము రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినాము అని చెప్పేసి అప్పుడు ఉండయి, కానీ ఈ రైతు భరోసా వేయంగానే పోస్టర్లు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేయడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయడానికి అండ్ ప్రతి పత్రికకు రేవంత్ రెడ్డికి అనుసంధానంగా ఉండే ప్రతి పత్రికకు యాడ్లు వేయడం కోసం, యాడ్ల కోసం ఎంత ఖర్చు చేస్తారు, ఏం కథ, ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తారు అనేది అందరికీ తెలిసిన ముచ్చట్ని. ఒక్క పేపర్ యాడ్ పడాలంటే మినిమం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు పెద్ద పెద్ద పత్రికలు. ఇక వాటికి కూడా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మనం రైతు భరోసా పైసలు వేసినప్పుడు ఇక్కడ జలాభిషేకాలు పాలాభిషేకాలు చెయ్యొద్దు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చెప్పిర్రు కదా. దీనికంటే ముందుగాల ఇది ఒక గ్రూపులో అంటే డీసీసీ అధ్యక్షులకు నమస్కారము. రేపు అనగా 8న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా నియోజకవర్గ కేంద్రాలలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి సంబరాలు నిర్వహించి సంబంధించిన ఫోటోలు, పేపర్ కట్టింగ్స్ గాంధీ భవన్ వాట్సాప్కు పంపగలరు టీపీసీసీ సమాచారం అని చెప్పేసి ఎవ్వరు డబ్బా వాళ్ళు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంటే రైతులకు ఇచ్చింది తెలియదా, ఎవరిత్తుండ్రు, ఏం కథ, ఏం చేసిండ్రు అనేది రైతులకు తెలియదా అనుల్ల. అంటే వీళ్ళు పాలాభిషేకాలు, జలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తేనే రైతుల ఖాతాలలో పైసలు పడ్డట. డీసీసీ అధ్యక్షులకు ఇది గాంధీ భవన్ నుంచి మళ్ళీ ఆ ఫోటోలు, పేపర్ కటింగ్లు గాంధీ భవన్ వాట్సాప్ నెంబర్కు పంపాలని చెప్పేసి ఇగో ఇసొంటలకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి మీనాక్షి నటరాజన్. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. దాంతోపాటు ఈ పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, గజమాలలు, జలాభిషేకాలు వీటితో పాటు ఈ పేపర్ యాడ్స్, పేపర్ కట్టింగ్లకు ఎక్కువగా, లేకపోతే ఈ ఫ్లెక్సీలకు, ఈ బోర్డులకు, ఈ ప్లకార్డులకు ఎక్కువగా ఖర్చు పెట్టద్దు, అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టద్దు అని చెప్తే కూడా బాగుండు. అడ్వర్టైజ్మెంట్ స్పెసిఫికల్లీ ఎందుకోల్లా స్పెషల్గా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఏం లేదు. జనాలకు తెలుస్తుంది కదా ఎవరిచ్చిర్రు, ఏమిచ్చిర్రు, ఏం కథ అనేది జనాలకు తెలుస్తుంది కదా. ఇవి కూడా బయట పెడితే బాగుండు మీనాక్షి నటరాజను. ఈ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఈమె పాలు వేస్ట్ అవుతున్నాయి, ఫుడ్ వేస్ట్ అవుతా ఉన్నది, నీళ్లు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు చెప్పిర్రు కదా. నిజంగా ప్రజాధనం, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ సంపదను కాపాడాలి అని అనుకుంటే, తెలంగాణ ప్రజాధనం, తెలంగాణలో ప్రజల ధనం మొత్తము ఆగం చేస్తున్నారు కదా. కొన్ని ఢిల్లీకి మూటలు పోతాయి, కొన్ని ఇక్కడ వీళ్ళ పబ్లిసిటీ పిచ్చితో తలగబెడతా ఉన్నారు కదా. గది కూడా చేయొద్దు అని చెప్తే బాగుండు అనేది నా అభిప్రాయం. ఎట్టకేలకు చారాన కోడికి బారాన మసాలా పెట్టుకొని మేము హఠాహసంగా అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, చెయ్యని వాటిని కూడా చేసినట్టుగా చెప్పుకుంటారు వీళ్ళు. కాబట్టి దానికి మంచిదే చెప్పిర్రు, ఇది కూడా చెప్తే బాగుండు అనేది నా ఆలోచన. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరేమంటారో కింద కామెంట్లలో పెట్టుండి.